ఈ పాటకి ఎత్తుబాటుగా ప్రకట సత్యబాబు గారు 1,80,000కి ఎత్తుబాటు వచ్చింది. ఎవరైనా ఉన్నారా పాడుకునేవాళ్ళు? ఎవరండి? ఈ సంవత్సరం ఒక్క ఇంటికి 1,80,000 ప్రకట సత్యబాబు గారు. ప్రకట సత్యబాబు గారు 1,80,000 సంవత్సరం ఒక్క ఇంటికి. చీరలు, అమ్మవారికి సమర్పించబడి మొదలైన చీరలు, రైతు బిడ్డలు మాత్రమే రుణం చేసుకున్న హక్కు మనకు 1/10/2024 తేదీ నుంచి 30/9/2020 తేదీ వరకు మాత్రమే. ప్రకట సత్యబాబు గారు సంవత్సరం ఒక్క ఇంటికి 1,80,000. భక్త మహాశయులకు, పుర ప్రజలకు, తదితర గ్రామ ప్రజలకు, శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థాన అర్చకులకు, అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ గారికి, అలాగే యువ కార్యనిర్వహణాధికారి గారికి, తర్వాత ఉపకార్య అధికారి గారికి, అందరికీ కూడా ఈ ఆలయ ప్రధాన అర్చకులకు, అలాగే ఉత్సవ కమిటీ మెంబర్లకు అందరికీ కూడా ఈ యొక్క విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతూ, ప్రతిరోజు కూడా 3వ తారీఖు భవానీమాల నవరాత్రి దీక్ష ప్రారంభమవుతుంది. ఈ 3వ తారీఖు దాటిన తర్వాత మాల వేసుకోకుండా ముందు 3వ తారీఖునే మాల వేసుకోవాలని చెప్పేసి, నవరాత్రి అంటే 9 రాత్రులు. ఈ 9 రాత్రులు కూడా విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతిరోజు కూడా ఉదయం సూర్య నమస్కారాలు, మహాలింగార్చన, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము, అలాగే చండీ పారాయణ, సహస్ర కుంకుమార్చన, సామూహిక లక్ష కుంకుమార్చన పూజా కార్యక్రమాలు విశేషంగా జరపబడుతున్నవి. అవి కాక ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో ఆ విశేషమైనటువంటి అన్నదానం జరపబడుతుంది. అలాగే వచ్చే భక్తులందరికీ కూడా, అశేష జనానికి అందరికీ కూడా ఉచిత ప్రసాదాలు, అలాగే ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడానికి అందరూ కూడా సహకరించి సంపూర్ణ సహాయ సహకారం అందించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఓం శ్రీ మాత్రే నమః. అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నం గ్రామంలో వేంచేసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయం యొక్క నవరాత్రి ఉత్సవాలు రేపు 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు చాలా అత్యంత వైభవంగా చేయడానికి నిర్ణయించి ఉన్నారు. గతంలో కూడా ఎప్పుడు దీనికి అశేష భక్తులు విశేషంగా వచ్చి అమ్మవారిని దర్శించుకుని వెళ్తారని నానుడి ఇక్కడ. కాబట్టి అమ్మవారి ప్రతిరోజు 9 రోజులు కూడా కుంకుమ పూజలు జరుగుతాయి. ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుందని ఈవో గారు, బోర్డు మెంబర్లు అందరూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి వచ్చే భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఈవో గారిని తగు చర్యలు తీసుకుని వాళ్ళకి మంచి సదుపాయం కానీ, దర్శనం త్వరితగతిన అయ్యే రకంగా చర్యలు తీసుకోవడంలో కానీ, అన్నదానం దగ్గర కూడా మంచి ప్రసాదాన్ని భక్తులకి అందించే విధంగాను చర్యలు తీసుకోమని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు కూడా వచ్చి మన పరిసరాలని చూడడం జరిగింది. కాబట్టి దేవస్థానం అర్చకుల వారు, ఈవో గారు, బోర్డు మెంబర్స్, కమిటీ మెంబర్స్ కూడా అందరూ ఇక్కడ ఉన్నారు. అందరూ కూడా అమ్మవారి ఉత్సవం విజయవంతం అయ్యేలాగా అందరూ భక్తులు అందరూ కూడా అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు కావాలి కానీ కోరుకుంటున్నాను. మాది ఈవో గారు చెప్తారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం టౌన్ మరియు మండలంలో వేంచేసి ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి యొక్క దసరా నవరాత్రి ఉత్సవంలో 3/10/2024 తేదీ నుండి 12/10/2024 తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ 10 రోజులు కూడా అమ్మవారికి వివిధ రకాల అలంకారాలతో దర్శనమిస్తారు. ఈ దర్శనానికి వచ్చే భక్తులకు గురించి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ క్యూ లైన్స్ కానీ, మంచినీటి సౌకర్యము కానీ, ఫ్రీ ప్రసాదము వితరణ, ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్స్ మెయింటైన్ చేయడానికి కానీ అక్కడ దేవాదాయ శాఖ సిబ్బంది మరియు కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తాము. అదేవిధంగా ప్రతిరోజు కూడా అమ్మవారి సన్నిధిలో ఆర్టీసీ కాంప్లెక్స్ ఏరియాలో
అన్నదానం జరుగుతుంది. కావున భక్తులు 50 మంది కూడా అమ్మవారి దర్శనానికి వచ్చి దర్శనం చేసుకుని అమ్మవారి కరుణా కటాక్షము తీసుకుని ప్రార్థించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఇక్కడ ఈ దసరా ఉత్సవాల సందర్భంగా ఈ యొక్క ఏర్పాట్లను పర్యవేక్షించే నిమిత్తము అనకాపల్లి జిల్లా దేవాదాయ శాఖ అధికారిని శ్రీమతి కెఎస్ సుధారాణి మేడం గారు వచ్చి ఇక్కడ ఏర్పాట్లను పర్యవేక్షించున్నారు. ఇక్కడ కూడా స్థానిక అమ్మవారికి సంబంధించి కమిటీ సభ్యులందరూ కూడా ఈ ఏర్పాట్లో నిమగ్నమై ఉన్నారు. కాబట్టి ఈ ఏర్పాట్లు అమ్మవారి దసరా ఉత్సవాలకు అత్యంత వైభవంగా చేస్తున్నారు. అందరు సహకారంతో జరుగుతాయి. కాబట్టి అందరూ వచ్చి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి అమ్మవారి దేవస్థానములకు చీరలు అమ్మవారికి భక్తులు సమర్పించబడి వదిలివేయబడిన చీరలు 1 సంవత్సర కాల పరిమితికి అనగా 1/10/2024 తేదీ నుండి 30/9/2025 తేదీ వరకు కొనుగోలు చేసుకున్న హక్కు కొరకు వేలంపాట జరుపగా పేరు ప్రగడ సత్యబాబు గారు ఇచ్చుపాటదారునిగా 1,80,000 రూపాయలు మాత్రమే పాడుకొని ఉన్నారు. ఇంతకంటే ఇచ్చుపాట రానుందన ప్రగడ సత్యబాబు పేరున సముద్రొక్కింటికి అమ్మవారికి సమర్పించబడి వదిలేబడిన చీరలు పోగులు చేసుకున్న హక్కునకు ఆయన పేరున పాట ఖరారు చేయడం అనేది అందరి సభ్యుల సమక్షంలో